యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో మార్క్స్ వార్త 1వ అధ్యాయం 41వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసుస్వామి దగ్గరికి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ప్రభు జ్ఞాపకం చేసినటువంటి సంభాషణ సన్నివేశమే ఈ వచనంలో మన జ్ఞాపకం చేయబడుతుంది. ఈ వచనంలో 4 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే ఆయన కనికరపడి, అంటే ప్రభు కనికరపడి. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన ప్రభు మనం చూసి కనికరపడుతూనే ఉన్నాడు. మన పరిస్థితులను చూసి, మన జీవితాలు చూసి మన ప్రభు కనికరపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు తల్లిదండ్రులుగా గమనిస్తున్నట్లయితే ప్రతి తల్లిదండ్రులకు కూడా బిడ్డలను చూసినప్పుడు వారు ఎన్ని చేసినా, ఎలాంటి పనులు చేసినా కానీ తల్లిదండ్రులకి కోపం అప్పుడే వచ్చింది, అప్పుడే వారి మీద ప్రేమ కలిగింది. భౌతికపరమైన భూ సంబంధమైన తల్లిదండ్రులే మనం అలా ఉంటే, మన పరలోకపు తండ్రికి మన మీద కోపం అనే దానికంటే కూడా ప్రేమ ఎక్కువ ఉండింది. మనం చూసినప్పుడు, మన పొరపాట్లు, మన తప్పిదాలు మనం చూసినప్పుడు ఆయన మనం చూసి కోపపడటం కంటే కూడా కనికరపడతాడనేటువంటిది ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే వానిని ముట్టి. ఈ సమాజంలో మన పరిస్థితులు బాగుంటే మనల్ని తాకటానికైనా, మనతో ముచ్చటించడానికైనా, మన ప్రక్కన కూర్చోటానికైనా ఇష్టపడతారు. పాతకాలంలో, పూర్వ దినాల్లో కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని చూడటానికి కూడా ఎవరు ఇష్టపడరు, ఆ వ్యక్తిని తాకటానికి కూడా ఎవరు ఇష్టపడరు, ఆ వ్యక్తి గాలి సోకటం కూడా ఎవరికి ఇష్టపడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు, అలాంటి వారిని మన ప్రభు ఆ వ్యక్తిని ముట్టాడు. ఆ వ్యక్తినే కాదు, ఈనాడు నువ్వే పరిస్థితులు, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మన ప్రభు మనుషుల్లాగా అసహించుకునేవారు కాదు, మనుషుల్లాగా ద్వేషించేటువంటి మనస్తత్వం మన ప్రభుది కాదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత మురికిగా ఉన్నా కానీ తండ్రి హత్తుకున్నట్టుగా, ముట్టుకున్నట్లుగా నిన్ను నా ప్రభు, మన ప్రభు ఆ విధంగా ముట్టుకున్నట్టుకు మనతో మనల్ని హక్కును చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఇది రెండవ తలంపు. మూడవ తలంపు నాకిష్టమే, నాకిష్టమే, ప్రభువుకి ఇష్టమై ఉన్నది. మనం ఇష్టమే కాదు దేవుని బిడ్డలారా, మన అభివృద్ధి అనేటువంటిది ప్రభువుకి ఇష్టం. మనం ఆరోగ్యంతో ఉండటం ప్రభువుకి ఇష్టం. మనకు ఆయుష్ ఇవ్వటం అనేటువంటిది ప్రభువుకి ఇష్టమై ఉన్నది. మనం ఈ భూమి మీద ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లటం అనేటువంటిది ప్రభుకి ఇష్టమైనది. మనం నష్టపోవటం, మన కష్టాల పాలైపోవటం, మన అనారోగ్య పాలైపోవటం, మనం ఆర్థికంగా చితికిపోవటం ప్రభుకి ఇష్టం ఉండదు. మనం బాగుండాలి అనేటువంటిది మన పట్ల ఆశించేటువంటి వారు మన ప్రభు. ఆ విధంగా ఉండాలి అని చెప్పి కోరుకునేవారు, ఇష్టపడేవారు మన తండ్రి. లాస్ట్ మాట ఏంటంటే నీవు శుద్ధుడు కమ్మని, నీవు శుద్ధుడు కమ్మని అనేటువంటి మాట. ఆ వ్యక్తితో యేసు ప్రభు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి అంటున్నాడు, నీవు శుద్ధుడు కమ్మ అంటున్నాడు. అంటే నీ పాపం నుంచి, నీ శాపం నుంచి నీవు విడుదల పొందు, నీవు పవిత్రపరచబడు, నువ్వు శుద్ధునుందనేటువంటిది ఆ వ్యక్తితో ప్రభు జ్ఞాపకం చేసినట్లుగా ఈ ఉదయం నీతో నాతో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను నన్ను ప్రతి పాపం నుంచి, ప్రతి శాపం నుంచి, ప్రతి ఆయాస్కరమైనటువంటి క్రియల నుంచి పవిత్రపరచబడాలని, శుద్ధులం కాబడాలి అని చెప్పేసి మన ప్రభు కోరుతున్నారు. ఆ విధంగా
విధంగా మన మీద కనికరపడుతూ మనతో మనల్ని తాకటం ముట్టి మన పరిస్థితుల నుంచి లేవనెత్తడానికి మన పట్ల మరి మనం అభివృద్ధి చెందటం అనేటువంటిది ఆయనకి ఇష్టమై ఉన్నది. మనకున్నటువంటి ప్రతి దోష పాపాల నుంచి శుద్ధీకరించబడాలనేటువంటిది ప్రభు కోరుతున్నాడు. అటు రీతిగా ఈ ఉదయం TLC దిన ఆహారం చూస్తున్నటువంటి మీ అందరి జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు తన కార్యాలు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ మనుషులు నిన్ను చూసి కనికరపడవచ్చు, పడకపోవచ్చు, జాలిపడవచ్చు, పడకపోవచ్చు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రభు నీ మీద నీ స్థితిని చూసి ఆయన కనికరపడుతున్నాడు, ఆయన జాలిపడుతున్నాడు. ఆయన నిన్ను మరి తాకటానికి, నీ పరిస్థితి నుంచి లేవనెత్తడానికి, నిన్ను శుద్ధీకరించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అనేటువంటిది ఈ ఉదయం నువ్వు గ్రహిస్తే తిరిగి ఆయన దగ్గరికి రాగలుగుతాం. అట్టి రీతిలో దేవుడు ఈ ఉదయం మిమ్మల్ని అందరినీ స్థిరపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలు పొందనాలు. శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా నాయతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు ఆచరిస్తున్నాం. దేవా, కుష్టు వ్యాధి కలిగినటువంటి ఆ మనుష్యుడి విషయంలో నాయన ఏ రీతిగా నా తండ్రి ఆయన బాగుపడటం అనేటువంటిది మీకు ఇష్టమైనట్లుగా, నీవు శుద్ధుడు కమ్మని మీరు కోరినట్లుగా నా తండ్రి మా జీవితాల్లో ఉన్నటువంటి నాయన ప్రతి బంధకాల నుంచి, ప్రతి పాపపు శాపం నుంచి ఆయన విడిపించబడాలని, విమోచించబడాలని, పవిత్రపరచబడాలని మీరు కోరుతున్నట్లుగా నా తండ్రి ఆ రీతిగా మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అయ్యా, మా స్థితిగతులను బట్టి నా తండ్రి మా మీద జాలి చూపుతున్నటువంటి మా ప్రభువా మీకు వందనాలు. మా ఎడలో మీరు చూపుతున్న కనికరాన్ని బట్టి మీకు వందనాలు. అది మేము గుర్తెరుగుతున్నా తండ్రి, మీకు ఇష్టమైనటువంటి వారుగా అయ్యా మేము జీవించుటకు మీ కృప దయచేస్తూ నడిపించండి. ఈ ఉదయం నా తండ్రి TLC దిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ పాదాల దగ్గర ఎత్తి పడుతున్నాను. వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని బట్టి నాయన అయ్యా, ఆర్థిక స్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కాబట్టి నా తండ్రి వాటన్నిటిని బట్టి నాయన వారిపైన మీరు కనికరం చూపుతున్నారని వారు గుర్తెరుగుటకు సహాయం చేయండి. మీ కృపలో వారు గ్రహించుటకు నాయన అటు గ్రహింపుడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిలోనైనా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. విద్యను అభ్యసిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞాపశక్తితో బిడ్డలను మీరు నింపి దేవా ఈ దిన దీవెనలతో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.